హాయ్ హలో నమస్తే. మన భారతదేశ సంప్రదాయాల్లో తెలుగు వాళ్ళు జరుపుకునే ఎంతో పవిత్రమైన పండగల్లో ఒకటి సంక్రాంతి. ఆ సంక్రాంతిలో ప్రత్యేకంగా జరుపుకునే రోజు అదే కనుమ. రాయగడ కళింగ వైశ్య సంఘం వారు ఈ గోపూజని ఆర్గనైజ్ చేశారు. మా అక్క మా నాన్నగారితో కలిసి ఈ గోపూజలో నేను పాల్గొన్నాను. ఈ పూజ చేస్తుంటే నాకు చాలా మంచి ఫీల్ వచ్చింది. మన పండుగలు మన మూలాలను గుర్తు చేశాయి. ప్రకృతి, జంతువులు, మనుషుల మధ్య ఉన్న బంధాన్ని మనకి నేర్పుతాయి. ఈ పూజ చేసిన తర్వాత మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది. మా నాన్న నా సిస్టర్తో కలిసి గోమాతకి హారతినిచ్చి కుంకుమ పసుపు పెట్టి భక్తితో ప్రార్థించాం. గోమాత మనకి పాలిస్తుంది, మన జీవనానికి ఆధారం. అందుకే ఈరోజు ఆమెకి పూజ చేయడం ఒక గొప్ప అనుభూతి. ఈ గోపూజ మనకు గొప్ప సందేశం ఇస్తుంది. ప్రకృతిని గౌరవించాలి, జంతువుల్ని ప్రేమించాలి, మన సంస్కృతిని కాపాడుకోవాలి. మేము ముగ్గురం కలిసి గోమాతకి అరటిపళ్ళు, కూరగాయలు, చక్కెర పొంగలి పెట్టాం. మన కుటుంబానికి ఆరోగ్యం, శాంతి, ఆనందం కలగాలని కోరుకున్నాం. మీరు కూడా మీ ఫ్యామిలీతో కలిసి గోపూజ చేశారా? లేదా మీ ఊర్లో ఎలా జరుపుతారో కామెంట్లో చెప్పండి. ఈ కనుమ పండుగ మీ అందరికీ శాంతి, ఆరోగ్యం, ఆనందం తీసుకురావాలని కోరుకుంటూ మీ అందరికీ బిలేటెడ్గా కనుమ శుభాకాంక్షలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్కు కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. నమస్తే.